మన దేవుడు ఒక్కడేనని, క్రీస్తునందు అందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని, అందరూ వీణుల విందుగా, అందరూ వీణుల విందుగా, లోకాన జరిగేది వేరుగా, మరి మదిలోన జరిగేది వేరుగా, లోకాన జరిగేది వేరుగా, మరి మదిలోన జరిగేది వేరుగా. క్రీస్తునందు అందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని, క్రీస్తునందు అందరూ ఒక్కటేనని, మహిలో మన దేవుడు ఒక్కడేనని. ప్రార్థన చేసుకున్నాము. మహాగణుడైన మా పిల్లలు తండ్రి, వందనాలు స్తోత్రం ప్రభా. తండ్రి ద్వారైనా గజన వారంతా సాక్షి కాపాడి మరొక స్థితి సన్నిధిలో ప్రభు చేరి మిమ్మల్ని స్తుతించుకుని ఆరాధించుకుని గొప్ప తండ్రి ద్వారా ప్రకటించుకుని మంచి ధైర్యాన్ని కలిగించండి, శక్తిని దయచేసి ప్రభావం ప్రభావ తండ్రి మాటలతో దయతో క్షమించి నడిపించడానికి సహకారంతో తండ్రి. మరొకసారి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి నాకు తెలియజేసుకుంటున్నానండి. మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, తన వాక్యాన్ని మరి ప్రకటించడానికి ఇచ్చినటువంటి అవకాశం బట్టి మరొకసారి దేవునికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి వాక్య భాగాన్ని మనం నేర్చుకున్నామండి. మరి వాక్య భాగంగా మనము ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాము. అబ్రాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే, మరి మనం నమ్ముచున్నటువంటి దేవుని లక్షణాలు ఎటువంటివి, ఆయన ఎటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, ఆయన ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఏంటి, ఆయన మనకు చెప్పినటువంటి ఆజ్ఞలు ఏంటి, ఆయన లక్షణాల్లో మనం ఒక లక్షణాలు అయినటువంటి మనం కలిగి ఉన్నామా లేమా అనేటువంటి మనం ఆలోచించుకున్నట్లయితే, ముందుగా మనము దేవుని లక్షణాల గురించి ఆలోచించుకున్నట్లయితే, ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాము గురుతో అంటున్నారు. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను అంటున్నాడు. ఇక్కడ నేను సర్వశక్తి గల దేవుడను, నాకు అన్నీ తెలుసు, నేను సర్వమును ఎరిగినటువంటి వాడను, నాకు ఏ సమయానికి నరులకు ఏమి ఇవ్వాలో అన్నీ నాకు తెలుసు, ఏ టైంకి మనుషులకు ఎప్పుడు ఏ మంచి చేయాలి, ఎప్పుడు కీడు చేయాలి, ఎప్పుడు ఎలా చేయాలి అనేటువంటి కూడా దేవుడికి తెలుసండి. అసలు మనుషులకి కీడు అనగా చెడు ఎందుకు వస్తుందంటే, దేవుడు ఎందుకు పెడతాడు అని అంటే, చూసినట్లయితే దేవుడు నరులను పరీక్షించాలనే దేవుడు శ్రమలు పెడతాడండి నరులకి. ఆ శ్రమలు పెట్టినప్పుడే మనకు గుర్తొచ్చేది దేవుడు. శ్రమలు లేనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు మనకి దేవుడు అనేటువంటి వాడు గుర్తురాడు. నిజంగా దేవుడు సర్వం ఎరిగినటువంటి వాడు. మొట్టమొదటిగా మనము ఆది మానవుడైనటువంటి ఆదామును సృజించాడు దేవుడు. దేవుడు ఆదామును సృజించితే సరిపోయిందా? కాదండి. కానీ దేవుడు తెలుసు సాటి అయినటువంటి సహకారి కావాలి ఆదాముకి. అప్పుడే కదా తన భూమి మీదటువంటి తన పిల్లలు అభివృద్ధి చెందుతారని సాటి అయినటువంటి సహకారి మరి హవ్వను కూడా తయారు చేశాడండి. దేవుడు ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన సమస్తం తెలుసండి. అందుకే కీర్తనకారుడు అంటాడు, నేను కూర్చున్నటయ్యు నేను లేచుటయ్యు నీకు తెలియను. మనం ఎక్కడున్నటువంటి ఏ స్థలాల్లో ఉన్నప్పుడు కూడా ఆయనకి తెలుసు. ఆయనకి తెలియనిదంటూ ఏం లేదు. మనము ఎంత చాటున ఎన్ని తప్పులు ఎన్ని పాపాలు చేసినటువంటి సరే దేవునికి అన్నీ తెలుసండి. ఆయన సర్వము ఎరిగినటువంటి వాడు. ఒకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందామండి. దావీదు కీర్తన 139వ కీర్తన 139వ కీర్తన 1వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా నీవు నన్ను
నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించి ఉన్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకున్నావు. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే నేను కూర్చున్నటయు నేను లేచుటయు నీకు తెలియదు. నేను ఎప్పుడు కూర్చుని ఏ సమయంలో ఎక్కడ కూర్చున్నానో అక్కడ నువ్వు ఉన్నావు, ఎక్కడ ఎప్పుడు లేస్తున్నానో అప్పుడు కూడా నువ్వు ఉన్నావు అని అంటాడు దావీదు. నా తలంపులు పుట్టక ముందే నీవు నా మనస్సును గ్రహించి ఉన్నావు. మనం మనసులో ఒక పనిని స్థిరపరచుకుంటామండి. ఈ సమయానికి ఈ యొక్క పని పూర్తి చేయాలి అని అనుకుంటాం, కానీ దేవుడికి ముందే తెలుసు అంటే మన తలంపులు ఏంటో. మనము ఆలోచించుకున్నట్లయితే ఇంకో పని మనం ఈ సమయానికి అవగొట్టాలి అని అనుకుంటాం, కానీ దేవుడికి ముందే తెలుసు, ఇగో నా బిడ్డ పలానా పని పూర్తి చేయాలనుకుంటున్నాడు ఆ సమయానికి, కాబట్టి నేను అతనికి తోడే ఉంటాను అని ముందే అనుకున్న తర్వాత ఆ తర్వాత మనకి మన మనసులో అనుకున్నటువంటి విధంగా ఒక తలంపును అనేటువంటి దేవుడు ఇస్తాడండి. మనం ఆలోచించుకుంటాం, ఇదిగో ఈ సమయానికి మనము ఈ పని కంప్లీట్ చేయాలి. దేవుడు ఆ పని కంప్లీట్ చేసే టైంలో కూడా మనకు తోడు ఉంటాడు. ఇంకా కిందకి చదువుకున్నట్లయితే నా నడక నా పడక నీవు పరిశీలించి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మన నోటంటే ఏ మాటలైతే వస్తున్నాయో, ఏమైతే మాట్లాడబోతున్నామో ఆ మాటలన్నీ కూడా మనం మాట్లాడక ముందే ఎవరికి తెలుసు అంటే దేవునికి తెలుసు. అంటే మనము ఈ వచనాలన్నీ చదువుకున్నట్లయితే మనం ఒకటి గ్రహించగలం, అంటే దేవునికి సమస్తము తెలుసు. మనం ఏమైతే ఆలోచన చేస్తున్నామో, మనం దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అన్నీ కూడా ఎవరికి తెలుసు? ముందు దేవునికి తెలుసు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు, ఆయనకి ప్రతీది కూడా తెలుసు. అయితే ప్రతీది తెలుసు, ప్రతి స్థలంలో ఉంటాడంటే ప్రతి స్థలంలో కూడా ఉంటాడు. మొత్తం ఓవరాల్గా మొత్తం ప్రపంచమంతట్లో కూడా ఉంటారు. నువ్వు ఎక్కడ ఉంటున్నావు, ఎక్కడ ఏ పని చేస్తున్నావు, ఎక్కడ ఏ విధంగా ఉంటున్నావు అన్నది కూడా ప్రతి ఒక్కటి కూడా తెలుసు. ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అదే 139 కీర్తన 7వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే నీ ఆత్మీయత నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశములకు ఎక్కినను నీవు అక్కడను ఉన్నావు. నేను పాతాళమందు పండుకొనెను నీవు అక్కడ ఉన్నావు. ప్రభువా, నేను ఆకాశంలో ఉంటే నేను అక్కడ ఉన్నానని నీకు తెలుసు. లేదు, భూమి కింద ఉన్నటువంటి పాతాళం అంతా కూడా నేను పనున్నానంటే అక్కడ కూడా నీకు తెలుసు. ఇంకా ఎక్కడెక్కడ తెలుసో 9వ వచనం చదువుతున్నాను. నేను ఎక్కువ రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును. నేను ఆకాశంలో పక్షుల వల్ల రెక్కలు ఒకవేళ వచ్చినా సరే, అప్పుడు ఆకాశంలో ఎగురుతున్నప్పటికీ కూడా సరే నీవు అక్కడ ఉన్నావు దేవా. అలాగే భూగర్భంలో అంటే సముద్ర జలములలో కూడా నేను ఉన్నప్పటికీ కూడా సరే నువ్వు అక్కడ ఉన్నావు. నీ చేయి నన్ను తాకుతుంది, నీ చేయి నన్ను కాపాడుతుంది. అంటే దేవుడు సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, మొత్తం అన్నీ కూడా తెలిసినటువంటి వాడు, అన్నిటిని కూడా పరిశీలన చేసినటువంటి వాడు, సర్వాంతర్యామి. అయితే అలాంటి దేవుడు ఆది అంతం లేనటువంటి దేవుడు, నిత్యుడైనటువంటి దేవుడు. ఒకసారి దేవుడైనటువంటి యెహోవా మోషే గారితో మాట్లాడుతూ ఈ విధంగా పలుకుతున్నారు. నిర్గమకాండము 3వ అధ్యాయము. ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే ఐగుప్తు దేశంలో దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు బానిసలుగా పనిచేసేవారు. మనకు తెలిసినటువంటి విషయం. ఐగుప్తు దేశంలో దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు బానిసలుగా ఉండేటువంటి కాలం. ఆ కాలంలో ఐగుప్తు రాజు ఫరో ఇశ్రాయేలు జనాల సంఖ్య పెరుగుతుంది అన్నప్పుడు. అప్పుడు ఇశ్రాయేల్ పెరుగుతున్నప్పుడు
ఐగుప్తు రాజు అయినటువంటి ఫరోకి ఒక అసూయ కలిగింది. అమ్మో, ఇశ్రాయేలు జనాభా ఇంక్రీజ్ అయిపోతుంది, పెరిగిపోతుంది, జనాభా అభివృద్ధి చెందుతుంది, ఐగుప్తు దేశం జనాభా ఏమో తక్కువైపోతుంది. ఇప్పుడు ఇశ్రాయేలుల జనాభా తక్కువ అవ్వాలంటే ఏం చేయాలి అని అంటే, ఇశ్రాయేల్లో పుట్టినటువంటి మగ పిల్లలందరినీ కూడా ఏం చేయాలన్నాడు, చంపేమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగా ఆయన ఆజ్ఞ ఇవ్వగానే ప్రతి ఒక్కరు కూడా వచ్చి, ఆయన సైనికులు వచ్చి ఇశ్రాయేలులో ఇంచుమించు 5 మాసాలు కలిగినటువంటి అప్పుడే పుట్టినటువంటి మగపిల్లలందరినీ కూడా ఏం చేస్తూ ఉండేవారు, చంపేసి నదిలో పాడేస్తూ ఉండేవాడు. అలాంటి టైంలోనే మోషే పుట్టాడండి. మోషే పుట్టినప్పుడు తల్లికి భయం వేస్తుంది. ఎందుకయ్యానంటే ఇశ్రాయేలు చంపేస్తున్నాడు, మగపిల్లల్ని చంపేస్తున్నారు, ఐగుప్తీయులు వచ్చి ఇప్పుడు నా బిడ్డను కూడా చంపేస్తారేమో అని భయం వేసిందండి మోషే తల్లి గారు. అయితే అప్పుడు మోషే తల్లి తండ్రి కూడా ఆలోచించుకొని కొన్ని నెలలు దాచిపెట్టారండి. ఎవరికి తెలియకుండానంటే ఐగుప్తీయులకు తెలియకుండా దాచిపెట్టారండి. ఇంకా దాచిపెట్టి చివరికి ఏం చేశారంటే, ఒకరోజు ఒక పెట్టెను తీసుకుని ఆ మోషే నదిలో పరుండి పెట్టి నదిలో వదిలేరండి. ఆ నదిలో వదలగానే ఆ పెట్టె ఎక్కడికి వెళ్ళిందంటే, ఫరో కుమార్తె అనగా ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో కుమార్తె స్నానం చేయడానికి నదిలో దిగితే ఏ నదిలోకి అయితే దిగిందో ఆ నదిలోకే మోషే గారి ఉన్నటువంటి పెట్టిని వదిలేరండి. వదిలినప్పుడు ఆ పెట్టె ఎవరు చూసారో అయ్యానంటే ఫరో కుమార్తె చూసింది. ఫరో కుమార్తె చూసి ఓపెన్ చేయగానే తెరవగానే అందులో ఉన్నటువంటి ఒక అందమైనటువంటి బాలుడు కనిపించారు. కనిపించేటప్పటికి ఫరో కుమార్తె అయితే నేను పెంచుకుంటాను, తిన్నాని పెంచుకుంటాను. పెంచుకున్న తర్వాత ఇది వెనకాల ఫాలో అవుతుందండి. అసలు ఈ పెట్టె ఎక్కడికి వెళ్తుంది, ఎవరి దగ్గర చేరుతుంది, ఏమవుతుందని మోషే సహోదరి మోషే అక్క మొత్తం చూస్తుందండి. చూసేసరికి అక్క పరిగెత్తుకుని వెళ్ళిపోయింది ఫరో కుమార్తె దగ్గరికి. దాని గారు ఇలాగా ఈ యొక్క బిడ్డని పెంచడానికి నేను ఒక తల్లిని తెస్తాను, వెళ్ళి అప్పుడు మీరు పెంచుకుంటారు కానీ పెద్దవాడైన తర్వాత అని చెప్తున్నాను. ఈ అక్క డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళిందని పరిగెత్తుకుని వెళ్ళి తన తల్లి దగ్గరికి వెళ్ళింది. తల్లి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పిన తర్వాత మళ్ళీ తల్లిని అక్కడ తీసుకెళ్ళిందంటే ఫరో కుమార్తె దగ్గర తీసుకెళ్ళింది. ఫరో కుమార్తె దగ్గర తీసుకెళ్ళి బిడ్డను తీసుకుని పాలు ఇచ్చి పెంచమని ఫరో కుమార్తె ఆజ్ఞాపించింది. అప్పుడు తల్లి ప్రతిరోజు ప్రతిసారి ఎప్పుడైతే పాలు ఇచ్చేటువంటి సమయంలో మోషేకి ప్రతి విధమైనటువంటి అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానీ అక్కడ ఉన్నటువంటి విధానాలు కానీ ప్రతిదీ కూడా చెప్పేదండి. బాల్యంలోనే ఆ టైంలోని ఇది ఎలా ఉన్నారు, ఐగుప్తీయులు ఎలా ఉన్నారు, దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు ఐగుప్తు దేశం వారికి బానిసలుగా ఉన్నారు, ఇది నాయన అది అలా అని చెప్తూ ఉండేదండి. ఈ మాటలన్నీ కూడా మోషే గారి బుర్రలతో నిండిపోయింది. మోషే పెద్దవాడైనప్పుడు అలా బయటకు వెళ్తున్నప్పుడు, అప్పటికి ఐగుప్తు దేశంలో ఉన్నాడండి మోషే. అలా బయటకు వెళ్తున్నప్పుడు ఒక ఐగుప్తుడు ఒక ఇశ్రాయేలు కొట్టుకోవడం చూశాడండి. దేవుని పిల్లలైనటువంటి ఇశ్రాయేలు కొడుతున్నప్పుడు మోషేకి కోపం వచ్చి ఐగుప్తుడిని చంపేశాడండి. మోషే ఐగుప్తుడిని చంపేసేసరికి రెండవ రోజు అలాగే ఇంకో ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు వెళ్ళాడండి మోషే వాళ్ళ దగ్గరికి కూడా. అప్పుడు ఐగుప్తుడు అన్నాడంటే, నువ్వు ఇప్పుడు నేను ఇతనితో గొడవ పడుతున్నానని నన్ను కూడా చంపేస్తావా మొన్న అతన్ని చంపినట్టు అని అనగానే మోషేకి భయం వచ్చింది. ఎందుకయ్యా భయం అని అంటే, ఈ విషయం అంతా కూడా ఐగుప్తు దేశం అంతా తెలిసిపోతే ఫరో రాజుకు తెలిసిపోదు. రాజుకు తెలిసిపోతేప్పుడు మోషే నూరుకుంటారా, ఊరుకోరు, చంపేస్తారని అనేటువంటి భయంతో మోషే పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఇంకో దేశానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గొర్రెలను కాచుకున్నటువంటి సమయంలో ఈ సందర్భం జరిగిందండి. దేవుడు అయినటువంటి యెహోవా మోషేకి కనిపించి 3వ అధ్యాయము మనం 14వ వచనం ఇంచుమించు 3వ అధ్యాయము 9వ వచనం కాడి నుంచి కూడా చదివినట్లయితే దేవుడు మాట్లాడడం కనిపిస్తుంది. ఒకసారి 10వ వచనం కాడి నుంచి మాట్లాడతాం. దేవుడు మోషేతో యెహోవా ఎలా మాట్లాడుతున్నాడు, మోషేతో దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెనను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు
యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకుని పోవుటకును నేనంతటి వాడనని దేవునితో అనగా ఆయన నిశ్చయముగా నేను నీకు తోడైయుందును నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకుని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతము మీద దేవుని సేవించదరనను ఇదంతా అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉండి ఐగుప్తులు పెట్టినటువంటి బాధలు, ఇబ్బందులు, పనిని మొత్తం కూడా నేను చూస్తున్నాను. నాకు చాలా బాధ వేస్తుంది. నా పిల్లలు ఐగుప్తు దేశంలో పని చేయడం వల్ల ఇదిగో నువ్వు వెళ్ళు, నేను ఫరో ఎదురు పంపుతున్నాను. నా పిల్లలైనటువంటి ఇశ్రాయేలీయులు నన్ను సేవించుటకు ఇక్కడికి రావాలి, నువ్వు తీసుకుని వస్తావా అని అనగానే మోషే అంటాడండి, నేను అంతటి వాడను ప్రభువా, ఆల్రెడీ వెళ్ళొచ్చేసినోడిని, అక్కడ అన్ని చూసి వచ్చినోడిని, పైగా నేను నోటి మాంద్యం గల వాడిని అని అనగా అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉండగా నీకెందుకు ఈ భయము అని దేవుడు అంటున్నాడు. ఇక 14 వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండినను వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలులతో చెప్పవలెనను. ఇక్కడ దేవుడు నేను ఉన్నవాడను అనువాడను, నాకు సర్వము తెలుసు, నేను ప్రతి చోటను కూడా ఉన్నటువంటి వాడను. మన ముందు వచ్చినాల్లో మనము కీర్తనకారుడు మాట్లాడినటువంటి వచ్చినాన్ని మనం చూసాం. అయితే దేవుడు నేను ఉన్నవాడను, నేను అక్కడ ఉంటాను, నీతో ఉంటాను, నువ్వు వెళ్ళు, నేను ప్రతి చోట కూడా ఉండేవాడను, నేను నిత్యుడను, నేను ఎల్లప్పుడూ నీతో పాటు నా పిల్లలతో పాటు ఉండేవాడను, నీకెందుకు భయము అని అన్నాడు మోషే. ఆ తర్వాత మోషే వలన ఇవన్నీ కూడా మనకు తెలిసాయి. ఇక్కడ మనం దేని గురించి ఆలోచించామంటే దేవుడు ఉన్నవాడు అనువాడు, ఎల్లప్పుడూ కూడా మనతో ఉండేవాడు. ఆయన నా పిల్లలతోనే ఉండాలి, వేరే వాళ్ళతో ఉండకూడదు అనేటువంటి అహంకారం కానీ ఏం లేదండి. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, అందరూ మారు మనసు పొందాలి, దేవుణ్ణి ఎరగాలి అనేటువంటి ఆలోచన దేవునికి ఉందండి. ప్రతి ఒక్కరిని కూడా చూస్తూనే ఉన్నాడు, ప్రతి ఒక్క మనుషుల పాపాన్ని కూడా క్షమిస్తూనే ఉన్నాడండి ఇప్పటికీ కూడా. ఆ పాపాలను క్షమించబడకపోతే ఇప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళం కాదండి. నిజంగా దేవుడు ఎంత ప్రేమ స్వరూపి అంటే చాలా ప్రేమ స్వరూపి అండి. ఒకసారి చూద్దాం, మొదటి యోహాను పత్రిక, ఆయన ప్రేమ మనం చూసుకున్నట్లయితే మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన ఎంత ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. ఈ వచ్చిన మనం అర్థం చేసుకున్నట్లయితే దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమకు అంతు లేదు. ఆయన ఎంతే ప్రేమిస్తాడో, ఎంతే జాలి చూపిస్తాడో అనేటువంటిది లేదు. ఆయన ప్రేమాస్వరూపి, ఎల్లప్పుడూ కూడా తన పిల్లలు అనేటువంటి వారినే కాదు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమించేవాడు. ఆయన ప్రేమను మనం ఎలా రుజుపరచుకోవాలి అని అంటేనండి, తన ప్రియ సొంత కుమారుని కూడా ఈ లోకానికి పంపాడండి. ఇదిగో నాయన ఇల్లు, నా బిడ్డలకు ప్రకటన చేయి, సత్యాన్ని చెప్పు అని పంపించినటువంటి తండ్రి ఏం చేయించడానికి తన ప్రియ కుమారుని కూడా మనుషులందరి పాపం కోసం ప్రాణాన్ని కూడా పెట్టమన్నాడండి, క్రీస్తు యొక్క ప్రాణాన్ని. ఆ ప్రాణాన్ని పెట్టడం, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ ప్రాణాన్ని పెట్టడం వల్లనే మనం ఇటు రీతిగా బ్రతికి ఉన్నాం. మన పాపాలు ఇప్పటికీ కూడా క్షమింపబడుతూనే ఉన్నాయండి.
నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టకపోతే నిజంగా మన పాపాలు ఇంకా క్షమింపబడేటువంటివి కాదండి. దేవునికి మనకిని మధ్యవర్తి అండి క్రీస్తు. మనము ఎప్పుడైతే తీర్పులోనికి వెళ్తామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, తండ్రి ఇదిగో నా వారే, నిత్యము నుండి స్తుతించుచు నిన్ను గనపరచుచున్నటువంటి వారే, నీ రక్షణలోని ఉన్నటువంటి వారే అని చెప్పే విధంగా మనం ఉంటారండి. అదే మనం నిజంగా చెప్తూ ఉన్నప్పుడు వినకుండా నిజంగా తీర్పులోనికి వెళ్ళిన తర్వాత క్రీస్తు ప్రభువారు ఒకే మాట అంటారండి, ఎవరైతే రక్షణ పొందకుండా ఉండి ఎవరైతే ఇంకా పాపం చేస్తూ మృతి చెందారో అప్పుడు క్రీస్తు ప్రభువారు ఇదే మాట అంటారండి, నిజంగా నీవెవరో నాకు తెలియదు, ఇక్కడ నుంచి వెళ్ళిపో, తండ్రితో కాకుండా అదో దుష్టుల గుంపకం ఉంది అందులో వెళ్ళిపో అని అంటారు. నిజంగా అప్పుడు యాతన పడి కన్నా ఇప్పుడు నిజాన్ని తెలుసుకుని ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటిది తెలుసుకోవాలని మనం ఇక్కడ ఉండగానే తెలుసుకున్నామంటే మనకు క్షేమం ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ప్రేమ చూపిస్తాడండి, చాలా ప్రేమ చూపిస్తాడండి. నిజంగా ఆ ప్రేమ లేకపోతే ఈ పాటికి ఇందులో మనం ఉండేవాళ్ళం కాదు. నిజంగా ప్రేమ చూపించకపోతే మనం చేసినటువంటి తప్పులకి మనం చేసినటువంటి పాపాలకి ఎప్పుడో కూడా మృతి చెందాల్సినటువంటి వారమే. ఇంకా ఆయన కుమారుని ద్వారా ఇంకా క్షమిస్తున్నాడని మనం, ఆయన ప్రేమస్వరూపి. అలానే నిత్యము ప్రేమస్వరూపి అండి, నిత్యము ప్రేమస్వరూపేనా? కోపం రాదా? రౌద్రుడు అవడా దేవుడు? వస్తుందని నిజంగా ఒకసారి ఒక వచనాలు చదువుకుందాం. రామపత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8 వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూదునికిని దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సక్రియ చేయు. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి, ఎవరైతే సత్యాన్ని ఎరగక ఇంకా దుర్నీతినే చేస్తూ ఇంకా పాపాన్నే చేస్తూ ఉన్నటువంటి వారి మీదకి ఏమొస్తుంది అంటున్నారండి ఇక్కడ? దేవుని ఉగ్రత రౌద్రమును వచ్చును. మనము ఇప్పటికీ కూడా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే అమెరికా దేశం తెలుసు కదండి మీ అందరికీ. అమెరికా దేశంలో చాలా దారుణమైనటువంటి పనులు జరుగుతున్నాయి. దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు కార్యక్రమాలు చేస్తున్నటువంటి వాళ్ళు. ఆడవారేమో మగవారి వేషం కింద, మగవారి వేషం ఏమో ఆడవారి వేషం కింద వేసుకుని దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేస్తూ దేవుని ఎదుట పాపాలు చేస్తున్నటువంటి పరిస్థితులు అక్కడ జరుగుతున్నాయి. నిజంగా అటువంటి వారిగా మన భారతదేశం లేదు. నిజంగా ఇది సంతోషించవలసినటువంటి విషయమే. దేవుడిపై మన మీద దేవునికి ఎంత ప్రేమ ఉందంటే, మనం చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి వాతావరణం బాగలేదండి. నిజంగా కేరళ రాష్ట్రం గురించి మనం ఆలోచించినట్లయితే కొట్టుకుని పోతున్నారండి జనాలు, శవాలు కూడా దొరుకుతలేదండి. నిజంగా అటువంటి పరిస్థితి మనకు లేదండి. దేవుడు చాలా శాంతం చూపిస్తున్నాడు మన మీద. మనం మారుతాము, మనం ఆయన విధేయత కలిగి ఉంటాము, ఇంకా మారుతారు, నా పిల్లలు మారుతారని దేవుడు చాలా ఆలోచిస్తాడండి. ఎన్నో ఆశలు దేవుడు మన మీద పెట్టుకుని ఉన్నాడండి. నా పిల్లలు ఇదిగో మారుతారు, నా పిల్లలు ఇదిగో సత్యాన్ని గ్రహిస్తారు, నా పిల్లలు నిజమైనటువంటి మార్గాన్ని వస్తారు, ఆ నమ్మకం నాకుందని దేవుడు అనుకుంటున్నాడండి. నిజంగా ఆ నమ్మకాన్ని తీర్చేటువంటి వాడిగా మనం ఉంటే మనము చాలా చాలా ధన్యులమని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఇంకా కింద చదువుతాను. 9వ వచనం కాడి మనం 10వ వచనం కాడి చదువుతాం. సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట
మహిమయు ఘనతయు సమాధానము కలుగును. సత్క్రియ చేయువారికి రోమపత్రిక 2:9 సత్క్రియలు చేయవారికి అంటే మంచి పనులు చేయవారికి. మనకు తెలుసండి తెలియదండి మంచి పనులు అంటే ఇంకా తెలుసండి తెలియదండి. ఇప్పటికీ కూడా చిన్నపిల్లలకి నేర్పాలి మంచి పనులు అంటే ఏంటి, చెడ్డ పనులు అంటే ఏంటో నేర్పాలి. నిజంగా మనకు తెలుసండి ఏది మంచి పని, ఏది మంచిది, ఏది చెడు అనేటువంటి అన్నీ మనకు తెలుసు. సో కాబట్టి మనము అటువంటి మంచి చేసేవారిగా మనం ఉండాలి, సత్క్రియలు చేసేటువంటి వారిగా ఉండాలి. అలా ఆయన సత్క్రియలు చేస్తూ ఇదిగో నేనే చేస్తున్నాను, నేను వలనే చేస్తున్నాను, నేను తప్ప ఇంకెవరు చేసేవారు లేరు అనేటువంటి ఆలోచన మనకు పెట్టకూడదండి ఎప్పుడు. అది ఉన్నా ఇబ్బందే, అసలు సత్క్రియలు చేయకుండా ఉన్నటువంటి కూడా ఇబ్బంది. సత్క్రియలు చేసి ఫోటో తీసి ఇదిగో నేను చేశాను మంచి పని, అలానే పని చేశాను, ఇదిగో మంచి పని చేశాను అని గర్వంతో అహంకారంతో చెప్పుకున్న ప్రమాదకరమే. అలాని ఏం చేయకుండా అసత్యుల్లో ఉంటూ దుర్నీతి చేస్తూ ఉన్నటువంటి ఇప్పుడు కూడా ఇబ్బంది. కాబట్టి సత్క్రియలు చేస్తూ ఉండాలండి, ఎప్పుడు సత్క్రియలు చేస్తూ ఉండాలి. నిత్యము కూడా ఆయన ప్రేమ స్వరూపి అయితే కాదు. నిజంగా మనం పాపం ఇంకా ఎక్కువ ఇంకా చేస్తుండగా ఆయన ఉగ్రత మన మీదకి వస్తుంది, కన్ఫర్మ్గా వస్తుంది. అయితే ఇలా ఉన్నాయి కదా దేవుని లక్షణాలు, ఇలా ఉన్నాయి కదా ప్రేమ స్వరూపి, నిత్యుడు, సర్వంతర్యామి, సర్వజ్ఞుడు, ఇవన్నీ కూడా కదా. అసలు దేవుడు ఎలా ఉంటాడండి? దేవుడు ఎలా ఉంటాడండి? చెప్పండి, దేవుడు ఎలా ఉంటాడండి? ఆత్మస్వరూపే. మనం అందరూ కూడా చదువుకునే కంఠస్థవాక్యం ఉన్నది. యోహాను పత్రిక 4:24 మనం చదువుకున్నట్లయితే ఈ సందర్భం ఏంటంటే క్రీస్తు వారు, ప్రేమైనటువంటి యేసు క్రీస్తు వారు సమరయ స్త్రీ ఒక బావి దగ్గరికి వచ్చింది. బావి దగ్గరికి వచ్చి అప్పుడు ప్రవీణటువంటి యేసు క్రీస్తు వారు, అమ్మా నేను దాహం కొని ఉన్నాను, కొన్ని నీళ్ళు ఇవ్వమ్మా నాకు అని అడిగారు యేసు క్రీస్తు వారు. అడిగినప్పుడు అయ్యా నువ్వేమో ఇంకోటి నేనేమో ఇంకో జాతి చెందుతుంది, నేనే నీళ్ళు ఇవ్వాలి నీకు బాగోదు అని అడగానే ఆవిడ అలా చెప్పుకుంటూ వచ్చి యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో ఈ విధంగా అంటున్నారండి. 19వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే యోహాను పత్రిక 4:21 నుంచి మనం చదువుకుందామండి. అమ్మా ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారు. రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రి ఆరాధించు కాలము వచ్చేయున్నది, ఇప్పుడును కూడా వచ్చేయున్నది. తాను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. చూడండి, ఈ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడు ఎలాంటి వాడండి? ఆత్మస్వరూపి. ఆయన ఆత్మే కనుక మనం ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంతేగాని వివిధమైనటువంటి కార్యక్రమాలతో కానీ వివిధమైనటువంటి వస్తువులతో కానీ ఇలాగా మనం ఆరాధించడానికి లేదు. క్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చారు మనకి. నా తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు. నా తండ్రిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళు ఎలా ఆరాధిస్తారు? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తారు. వారు నా కుమారుడు. అంతేగాని వివిధమైనటువంటి కార్యక్రమాలతోనూ వివిధమైనటువంటి వస్తువులతోనూ ఆరాధించేవారు నా పిల్లలు కాదు.
నా ఆజ్ఞ ఎవరైతే అనుసరిస్తారో వారు నా పిల్లలు, నేను వారిని నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. ఇదిగో ఆయన నా పిల్లలే, మన పిల్లలే. ఎవరైతే నేను చెప్పినటువంటి ఆజ్ఞను అనుసరించరో, ఎవరైతే నేను చెప్పినటువంటి ఆజ్ఞను అనుసరించకుండా తమకి ఇష్టం వచ్చినటువంటి దాన్ని చొప్పున ఉంటారో వాళ్ళు తండ్రి ఎదుగుతుంటా నేను ఒప్పుకోను. ఈ వచనాన్ని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. దేవుడు ఆ తండ్రి అయినటువంటి దేవుడు ఎలాంటి వాడు అనుకుంటారు మీరు? ఆత్మస్వరూపి, అంతేగాని మనుషుల రూపంలో ఉండేటువంటి వాడు కాడు. ఆయన ఆత్మ కనుక ఎవరైతే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారో ఆ ఆరాధనే, ఆ యొక్క ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటువంటి ఆరాధనే నా తండ్రి యొద్దకు వస్తుంది. అంతేగాని వివిధమైనటువంటి వస్తువులతోనూ ఆరాధించడం ఇలాంటివంటి అన్నీ కూడా నా తండ్రి దృష్టికి రాదు. అది నిజమైనటువంటి ఆరాధన కాదని యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞయిస్తున్నారు. అయితే ఇదే యేసుక్రీస్తు ప్రభువారు ఇంకో మాట అన్నారండి. అది యోహాను సువార్త 18వ అధ్యాయంలో అనుకుంటా, నాలో పాపము ఉందని మీలో ఎవరు స్థాపించగలరు చెప్పండి. పోన్లే నాలో పాపం ఉందనుకోండి, నేనైతే ఏదైతే చెప్పానో అది మీరెవ్వరు కూడా చెయ్యొద్దు, మీరెవ్వరు కూడా చెయ్యొద్దు. నాలో పాపము ఉంది అనేటువంటి స్థాపించేవాడు ఎవరన్నా ఉన్నారని ఆనాడు యేసుక్రీస్తు ప్రభువారిని అప్పగించేటువంటి రోజుల్లో అడిగారండి యేసుక్రీస్తు ప్రభువారు. ఎంత ఇప్పుడు మనం అడుగుతామండి, మేము ఎవరొక మనుషుల దగ్గరికి వెళ్ళి పోనీ అధికారి దగ్గరికి వెళ్ళి అయ్యే నాలో పాపం ఉందా చూపించండి, అయితే అప్పుడు మీరు నాకు ఏమేమి వద్దు, డబ్బులు ఇవ్వద్దు, ఏమేమి వద్దు అని అడుగుతామండి. నాలో పాపం ఉందా, నేనేమో తప్పు చేశానా, నా తప్పులు చూపించాను అని అడుగుతామండి. అడగలేరు. ఎవరైతే ఏ తప్పులు చేయకుండా ఏ పాపం చేయకుండా ధైర్యంతో ఉన్నారో వాళ్ళే కదండి అడిగేది. అటువంటి ధైర్యం కలిగినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారు. అయ్యా నాలో పాపం ఉందని మీరే ఎవరైనా స్థాపించగలరా? స్థాపించలేమని. నిజంగా మీరే చెప్పనుకోండి, యేసుక్రీస్తు వారు ఈ తప్పు చేశారు, ఇలాంటి పలానా తప్పు మార్గంలో నడిచారు అనేటువంటి విషయాన్ని మీరే చెప్తే మనం బైబిల్ మొత్తం చదువుకున్న ఎటువంటి వచనం అనేది కనిపించదండి. ఆయన నిజంగా పాపం లేనటువంటి వాడండి. నిజంగా ఒకసారి లేవికాండము, అయితే కుమారుడే పాపం లేనివాడైతే మరి తండ్రి పాపం లేనివాడు. అందుకే పెద్దలు అంటారు, తండ్రికి ఏదైతే బుద్ధులు ఉన్నాయో లేదా తండ్రి ఎటువంటి మార్గంలో నడుస్తున్నాడో కుమారుడు కూడా అదే మార్గంలో నడుస్తాడు అని అంటారు. ఇప్పుడు కుమారుడికి పాపం లేదు కదా, మరి తండ్రి ఉండదా? ఉండదండి. ఒకసారి చూద్దాం. లేవికాండము 19వ అధ్యాయము, లేవికాండము 19వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకున్నాము. మీరు పరిశుద్ధులై ఉండవలెను, మీ దేవుడైన యెహోవానకు నేను పరిశుద్ధుడనై ఉన్నాను. క్రీస్తు ప్రభువారు ఎటువంటి ధైర్యంతో, ఎటువంటి దేవుడిచ్చినటువంటి ధైర్యంతో నాలో పాపం లేదు, నేను పరిశుద్ధుడనని ఎంత ధైర్యంతో చెప్పుకున్నాడో అలాగే ఇక్కడ కూడా దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు మోషే గారితో కూడా, మోషే ఎదుగున్నా కూడా మంచి ధైర్యంతో చెప్తున్నాడండి. ఏమని? నేను పరిశుద్ధుడనై ఉన్నాను. పరిశుద్ధుడు అంటే ఏంటండి? ఏ దుర్నీతి లేక ఏ పాపం లేనివాడు. అవునంటారు కదంటారా? ఏ పాపం నాకు తెలియదు అన్నవాడిని ఏమంటారు? పరిశుద్ధుడు అని అంటారు. అటువంటి వాడను నేను, నాలో పాపం ఉందని నువ్వు స్థాపించలేవు మోషే, నేను పరిశుద్ధుడనై ఉన్నాను అని అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా మంచి ధైర్యంతో చెప్పాడండి, నాలో ఏ పాపం లేదు. అలా మనము అనలేము. సరే, దాంట్లో నుంచి దేవుడు నిత్యుడు, నిత్య సర్వశక్తి గలవాడు, సర్వజ్ఞుడు, సర్వంతర్యామి, ఏ పాపం లేనివాడు అని అంటున్నారు. అసలు దేవుడు అనేటువంటి వాడు ఎంతమంది అని ఆలోచించుకున్నట్లయితే 1 కొరింథీ అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం.
దేవతలు అనబడిన వారును, ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు. ఆయన తండ్రి. ఆయనే తండ్రి. ఆయన వలనే చదువుకున్నట్లయితే ఆయన నుండే ఈ సమస్తము కలిగింది. ఎవరి నుండి అయితే ఈ సమస్తము కలిగిందో, ఎవరి నుండి అయితే మనం చూసినటువంటి చెట్లు, ప్రకృతి, నీరు, ఆ పక్షులు, మనము కానీ ఎక్కడి నుండి అయితే ఎవరైతే సృజించారో ఆయనే ఆ ఒక్క దేవుడు. ఆయనే ఇంకా ఇంకో వచనం ఉంటుందండి, ఆయనే తండ్రి అయిన దేవుడు అని ఉంటుందండి. మరి ఒకసారి నిర్గమకాండము ఆయన ఎవరు అనేటువంటి వచనం అందులో ఉంటుందండి. నిర్గమకాండము 3వ అధ్యాయము, నిర్గమకాండము 3వ అధ్యాయము 15వ వచనం. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపవలనని నీవు ఇశ్రాయేలీయులలో చెప్పవలనని నిరంతరము నా నామము ఇదే తరతరములకు ఇది నా జ్ఞాపకార్థక నామము. మోషే ఇందాక చెప్పుకున్నాం కదండి, మోషే ఎలా అన్నాడు, ఆ సందర్భంలోనే మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. ఇదిగోనైనా ఏది చెప్పి ఇశ్రాయేలులకు నా నామం ఇదే, నేను సర్వశక్తి గల దేవుడును, నేనే దేవుడు అని చెప్పుకుంటాడండి ఇక్కడ. సో ఇదే నామము, నా నామము ఇశ్రాయేల్ వరకే కాదు, తరతరంలో కూడా ఉంటుంది ఈ నామము. అది ఎప్పుడు కూడా నశించేటువంటి నామము కాదు అని అంటాడండి. ఒకసారి ఆమోసు గ్రంథము 750 పేజీ నంబరు 756 పేజీ అండి. పేజీ నంబరు 756 పేజీ అండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పేరు మనం ఇందాక చెప్పుకున్నాం కదండి, దేవుడు ఎవరు అని అంటే, దేవుడు ఎంతమంది అని అంటే ఒకడే. ఆయన పేరు ఏంటి అంటే యెహోవా. ఆయన పేరు యెహోవా. ఎవరి పేరు అనేటువంటి వచనం మనం చదువుకున్నట్లయితే 8వ వచనం నుంచి మనం చదువుకున్నామండి. ఆయన సప్తఋషి నక్షత్రములను మృగశీర్ష నక్షత్రములను సృజించిన వాడు కారు చీకటిని ఉదయముగా పగటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లిపారజేయువాడు. ఆయన పేరు యెహోవా. ఇంతవరకు చెప్పుకున్నాం కదండి, సర్వశక్తి గల దేవుడు, సర్వంతర్యామి దేవుడు, ఇంకా ఏ పాపం లేనివాడు. ఆయన ఈ మనుషుని రూపంలో ఉన్నటువంటి వాడు కాదు, ఆత్మస్వరూపి. ఆయన ఆత్మ. ఇవన్నీ ఎవరి లక్షణాలు అయితే ఉంటాయో, ఎవరైతే ఇవన్నీ కలిగి ఉంటారో ఆయనండి దేవుడు. నిజంగా ఒకసారి ఇవన్నీ చూసినట్లయితే ఆయన ఎటువంటి చేస్తాడంటండి, చీకటిని కూడా ఎలా చేస్తాడంటండి, పగలుగాను. అలాగే కారు చీకటిని కూడా ఎలా చేస్తాడు, పగలుగాను చేసేటువంటి శక్తి ఆయనకు ఉందండి. ఆయన సర్వశక్తి గల దేవుడు. ముందు మనం చదువుకున్నాం, నేను సర్వశక్తి గల దేవుడు అని అన్నాడు మోషేతో. ఇవన్నీ ఎవరైతే చేయగలరో ఆయనే దేవుడు.
ఆయన పేరు ఏంటని ఇక్కడ ఆమోసు గారు చెప్తున్నారు? ఆయన పేరు యెహోవా. అదే ఆమోసు గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొనువాడును ఆకాశ మండలమునకు భూమి యందు పునాదులు వేయువాడును ఆయనే సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయువాడును ఆయనే ఆయన పేరు యెహోవా. ఇక్కడ ఈ వచనం మనం చదువుకున్నట్లయితే ఆయన ఎటువంటి వారిగా చేస్తాడండి? ఆకాశం తన కొరకై మేడగదులు కట్టుకున్నాడు. ఇప్పుడు మనము మనుషుల యొక్క తెలివి చొప్పున ఎక్కడ కట్టుకుంటామండి? ఇల్లు భూమి మీద కట్టుకుంటాం. కానీ ఈ సర్వశక్తి గల దేవుడు, సర్వాంతర్యామి, ఇలా లక్షణాలుగా ఉన్నటువంటి దేవుడు, దేవుడు యెహోవా ఎక్కడ కట్టుకుంటాడంటే ఇల్లు? ఆయన ఆకాశం మండలం మీద మేడగదులు కట్టుకునేటువంటి శక్తి కూడా ఎవరికి ఉందండి? దేవుడికి ఉందండి. ఇంకా కిందకి చదివితే ఆకాశ మండలమునకును భూమి యందు పునాదులు వేయువాడను ఆయనే. భూమి యందు పునాది. ఇప్పుడు ఇల్లుకు పునాది వేస్తే కదా కట్టుకుంటది. ఇల్లుకి పునాది వేస్తేనే ఇల్లు ఎలా ఉంటుందండి? కట్టుకుంటుంది. ఇప్పుడు ఇల్లు దేని మీద ఉంది? భూమి మీద. భూమికి పునాది వేయకపోతే ఇల్లు ఉన్నది ఏముండదు భూమి మీద, ఎవరు ఉండదు. కానీ అటువంటి అంత గొప్ప పెద్ద భూమికి పునాది వేసినటువంటి వారు ఎవరు? దేవుడు. ఆకాశానికి భూమికి పునాది వేసినటువంటి వాడు ఆయనే. ఇంకా కింద చదువుతాం. సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడు ఆయనే. ఎట్లు పిలుస్తున్నాడంటే భూమి మీద వెళ్ళమని సముద్ర జలములను పిలిచి భూమి మీద ప్రవచించండి. ఇదిగో నా పిల్లలు ఉన్నారు అక్కడ, వారికి కావాలి నీరు అని సముద్ర జలములను పిలిచి ఎక్కడ ప్రవహించమన్నాడండి? వాటిని భూమి మీద ప్రవహింపచేయండి అని సముద్రాలు కూడా ఎవరి మాట వింటున్నాయి? దేవుని మాట వింటున్నాయి. ఇంకా కింద చదువుతాను. ఇశ్రాయేలులారా, సముద్రములను పిలిచి వాటిని భూమి మీద ప్రవహింపజేయవాడు ఆయనే. ఆయన పేరు యెహోవా. ఇటువంటి ఇన్ని కార్యాలు చేయగలటువంటి వాడు దేవుడు ఎవరన్నా ఉన్నారా అంటే ఆ దేవుడి పేరు యెహోవా. ఇన్ని లక్షణాలు దేవునిలో చూసాం. ఏమేమి నేర్చుకున్నామంటే ఒకసారి లైన్గా చెప్తారా? ఫస్ట్ మోషేతో మాట్లాడినప్పుడు నేర్చుకున్నాం. ఫస్ట్ ఏంటి? సర్వశక్తి. రెండవది ఏంటి? దావీదు గారు అంటారు కదా, ఏంటి? సమస్తము తెలిసినవాడు. ఇంకా సర్వంతర్యామి, అన్ని చోట్ల ఉండవు. అదే దావీదు కీర్తనలో కీర్తనలు ఉన్నాయి. ఇంకోటి ఏం నేర్చుకున్నామండి? నేను ఉన్నవాడను అన్నవాడు మోషేతో అన్నాడు. అయితే దేవుడు ఎలాంటి వాడు? ఉన్నవాడు అన్నవాడు. ఐదవది ఏంటండి? ఆత్మస్వరూపి అయిన. ఎక్కడ చెప్పారండి? తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పారు. దేవుడు ఆత్మ. ఇప్పుడు దేవుడు ఎలాంటి వాడు? ఆత్మస్వరూపి. ఇంకా పాపం లేనివాడు. మోషేతో అన్నాడు కదా, నేను పరిశుద్ధమైనటువంటి దేవుడు అన్నాడు. ఇంకోటి ఏడు ఏడోది ఏం నేర్చుకున్నామంటే ఈ 6 లక్షణాలు నేర్చుకుని, ఈ లక్షణాలు అసలు దేవుడు ఎంతమంది నేర్చుకున్నాం? ఒకటి. ఆ దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి కార్యాలు చేయగలడు, ఆయన పేరేంటి అనేటువంటి విషయాలు అక్కడ నేర్చుకున్నాం. ఆమోసు గ్రంథంలో నేర్చుకున్నాం. ఇవన్నీ పరిశీలించి ఆ దేవుడి పేరు ఏంటండి? ఇన్ని లక్షణాలు నేర్చుకున్నాం కదా. ఇన్ని లక్షణాలు నేర్చుకున్నటువంటి ఎన్ని లక్షణాలు ఒక చిన్న లక్షణం అన్న మనలో ఉందా? ఒక చిన్న లక్షణం అన్న మనలో ఉందా? ప్రేమ ఉందా? ఇన్నులో కానీ మనకి సర్వశక్తులు ఉండవు, అన్ని చోట్ల ఉండేటువంటి అధికారం మనకు. ఇన్నాటిలో ఒకటే మనం కలిగి ఉంటాం. ఏంటి? ప్రేమ. కలిగి ఉన్నామా లేవు? అసలు ప్రేమ కలిగి ఉన్నామంటే ఏ విధంగా ఉంటాం? మన ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అంటే, 1 కొరింథీ అపోస్తలుడైనటువంటి పౌలు ఇప్పుడు వద్దులేండి,
ఇంటికి వెళ్ళిందో చదువుకోండి. అపోస్తలుడైనటువంటి పౌలు 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1 ప్రేమ గురించి పౌలు గారు ఒక అధ్యాయంలో మొత్తం చెప్తాడండి. ప్రేమ గమనించు కొన్ని విషయాలను ఉంటాయండి. ప్రతి విషయాలు ప్రేమ 8వ అధ్యాయం 13వ అధ్యాయము 4వ వచనం మన వారు చెప్పారండి. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఆ 13వ అధ్యాయం అంతా 14వ అధ్యాయం అంతా కూడా చదివితే మనకి ప్రేమ గురించి అంతా ఉంటుందండి. అక్కడ ప్రేమ కలిగినటువంటి వారు ఎలా ఉంటారు, ఎలా జీవిస్తారు, ప్రేమ ఏం చేస్తారు, అసలు ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలన్నీ చెప్తాడండి పౌలు గారు. అక్కడ చివరిగా ఒకటి ఉంటుందండి, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ 3 ఉంటాయి. ఈ 3 శ్రేష్టమైనది మరియు ప్రథమైనటువంటి ఏంటంటే ప్రేమ అని పౌలు గారు చెప్పి ముగిస్తారు. సరే, ఇటువంటి ప్రేమ కలిగి ఉన్న వారంగా మనం ఉన్నామా లేవనేటువంటి ఆలోచించుకున్నట్లయితే ఈ అధ్యాయం అన్ని కూడా చదివితే మనలో ప్రేమ ఉందో లేదో మనకు తెలిసిపోతుంది. నిజంగా మనం ప్రేమ కలిగి ఉన్నామా అంటే లేవని నిజంగా చెప్పాలి. నిజంగా లేమని. ప్రేమ కలిగి ఉంటే మనం ఇక్కడ ఉండవలసిన ద్వారా కాదు నిజంగా. సో ప్రేమ లేదు కాబట్టి ఇంకా దేవుడు ఎలా ఉన్నాడు కాపాడాడు. ఇటువంటి రీతికి ఇన్ని ప్రేమ కలిగి ఉన్నాం మనం. కొన్ని ఇంకో ఆజ్ఞ చూసినట్లయితే తగ్గింపు స్వభావం అనుకుందండి. తగ్గింపు స్వభావం ఇందాక నేర్చుకున్నాం కదా. యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారు, తాను తగ్గించుకున్నారు కాబట్టి ఇంకా ఈ లోకానికి అర్థం కలుగుతున్నారు. అదే దేవుడు అక్కడి నుంచి శిలువ మీద నుంచి వస్తాడు అనుకోండి కిందకి, మొత్తం అంతా నమ్ముతుడేమో. ఇంకా సర్వశక్తి గల దేవుడు కాబట్టి ఇంకా ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి క్రీస్తు అనే ప్రవైనటువంటి యేసుక్రీస్తు వారి లోకానికి ఎలా అయిపోయాడండి, చదువుకునే లేదు నేను సర్వశక్తి గల దేవుడును, నేను పాపాన్ని చూపించాడు అనుకోండి, మొత్తం అందరూ నమ్ముతారేమో నిజంగా. సరే, తగ్గింపు స్వభావంలో మనం బైబిల్లో చాలా మంది వ్యక్తులను చూస్తాం. ఇన్ని లక్షణాలు మనలో ఉండాలంటే 2 ఉండాలండి. ఫస్ట్ ఏంటి, ప్రేమ. రెండవది ఏంటి, తగ్గింపు స్వభావం. ఈ తగ్గింపు స్వభావం మనలో ఉండాలండి. తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారిలో మనం మొట్టమొదటిగా చూసుకున్నట్లయితే ఇందాక పాట పాడినప్పుడు మొదటి చరణంలో 2 వ్యక్తులు నేను కలిపాను, గుర్తుందండి. ఇందాక పాటలో మొదటి చరణంలో 2 వ్యక్తులు వచ్చారు. ఒకళ్ళు ఎవరంటే పరిచయుడు, ఇంకొకరు ఎవరు సొంటారు. 2 కూడా దేవునికి ప్రార్థన చేస్తారంటే. ఎవరు ప్రార్థన చేస్తారండి, దేవునికి ప్రార్థన చేస్తారండి. ఒకసారి ఆలోచన చూద్దాము. ఇది యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక మనము ముగించడానికి ప్రయత్నం చేస్తున్నాము. లోకస్వార్త 18వ అధ్యాయము చివరికి వస్తామని ముగించుకున్నాం. లోకస్వార్త 18వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకున్నట్లయితే తామే నీతిమంతులు అనుకుని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు అందరితో ఆయన ఈ ఉపమానము చెప్పాను. ఏమన్నాడంటే ఇక్కడ తీసుకోవాలి అంటే తామే నీతిమంతులు, మేమే నీతిమంతులము, మీరెవరో మీరు చాలా తక్కువవాడు, మీరు అసలు సర్టిఫికేట్ చేసేవారు కాదు, మేము చూసి 2 సర్టిఫికేట్ చేసుకున్నాము, ఎంతలా ఉన్నామో, మేమే నీతిమంతులం, ఈ భూమి మీద మాకంటే నీతిమంతులు ఎవరు లేరు అని చెప్పుకునే వారికి యేసుక్రీస్తు వారు ఈ ఉపమానాన్ని చెప్పారంట. ఒకసారి ఆ ఉపమానం చదువుదాం. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలబడి దేవా,
నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుందరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఇక్కడ చెప్తున్నాడండి ఎవరు? పరిచయుడు. తాను చేసినటువంటి నీతి కార్యాలు తాను బోధించుకున్నాడండి. వారమునకు 2 మారులు ఉపవాసము చేయుచున్నాను, నా సంపద అంతలో 10వ భాగము నీకు ఇచ్చుచున్నాను అని తాను చేసినటువంటి గొప్పలన్నీ చెప్పుకుంటున్నాడండి. ఇక్కడ దేవా ఇదిగో వీడు వచ్చాడు కదా, ఎవరండి ఇంకొకరు? సుంకరి. ఈ సుంకరి వాళ్ళే కాదు నేను, ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరిలో కాదు నేను అయితే మాత్రం నీకు వారానికి 2 రోజులు ఉంటాను. 2 ఉపవాసం అంటే 2 రోజులు ఉంటాను నేను ఉపవాసం. నీ కోసం నేను 2 రోజులు ఉపవాసం ఉంటాను. ఇదిగో నేను నీకు ఎత్తాను కదా డబ్బులు, నా అంతట్లో 10వ భాగాన్ని చేస్తున్నాను, ఇన్ని చేస్తాను దేవా అని దేవుని ఎదుట తలెత్తుకుని ప్రార్థన చేస్తున్నాడంటే. దేవుని ఎదుర్కొంటే ఎలా ప్రార్థన చేస్తున్నాడండి? గర్వంతో తలెత్తుకుని ప్రార్థన చేస్తున్నాడంటే. ఆ ప్రార్థన అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఈసారి వచ్చాడండి ఎవరో? శంకర్ వచ్చాడండి. ఏ విధంగా చేస్తాడో చూద్దామని. అయితే శంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు. శంకరి ఎక్కడ రాలేదండి? లోపలికి రాలేదు. అంటే అంతలా ఆయన తప్పు చేశాడు, తగ్గించుకున్నాడు. ఆయన లోపలికి కూడా రాలేదు. అయ్యా నేను లోపలికి వస్తే ఏ పాటి వాడిని, లోపలికి వచ్చి నీ ఎదుట ప్రార్థన తలెత్తుకుని ప్రార్థన చేసేటువంటి వాడినా నేను అని అనుకుని ఇంకా ఎలా ప్రార్థన చేసాడు కింద ఉన్నాయి. అయితే శంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళునని నీతో చెప్పుచున్నాను. తను తాను ఏమన్నాడంటే శంకరే, అంటే ఇదిగో పైకి ఎత్తుకోవడానికి కూడా నేను అర్హుని కాదు, నీ ఎదుట నేను ఎలాంటి వాడినయ్యా? పాపాన్ని చేసినటువంటి వాడను, అంత ధైర్యంగా నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అని తను తాను తగ్గించుకున్నాడని ప్రార్థనలో. అలాగే పరిశీలన చేసాడా? చేయలేదండి. అప్పుడు యేసుక్రీస్తు వారు చివరికి ఏమన్నాడండి? అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడేను. ఇంటికి వెళ్ళనని. ఎవరు కంటే ఎవరు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు? ఇక్కడ పరిశీలన కంటే పరిశీలన చెప్పుకున్నాడు. ఇంకో నేను ఎలా ఉన్నాను, ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగం ఇస్తున్నాను, 10వ వంతు చేస్తున్నాను అని చెప్పుకున్నాడండి. కానీ ఎవరైతే తగ్గించుకున్నారో, ఎవరైతే క్రీస్తునంత తగ్గించుకొని అయ్యా నేను పాపినయ్యా నన్ను కరుణించు, నీ సన్నిధిలో కూర్చుండడానికి నాకు అర్హునిచ్చో, నీ ఎదుట నిలబెట్టుకున్నావో, నేను ఎంత భాగ్యున్నయ్యా అని తగ్గించుకున్న వాడికి ఎలాంటి వాడు అయ్యాడండి? ఆయన నీతిమంతుడు అయ్యాడండి. ఒకసారి పాత నిబంధనలో నీతిమంతుల గురించి మనం చూసినట్లయితే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరండి? నీతిమంతులు ఫస్ట్ అబ్రహాం గారు. ఒకసారి అబ్రహాం గారు చదవద్దురండి, చెప్పేస్తాను, ఏం లేదు. అబ్రహాం గారు ప్రార్థన దేని గురించి చేశారండి? సొదొమ గొమొర్రా పట్టణం గురించి ప్రార్థన చేశారండి. ఒకసారి ఒక వచనం చదువుతామండి. ఆ వచనంలో అబ్రహాం గురించి ఉన్నటువంటి తగ్గింపు చూద్దాం. ఒకసారి చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయం 27వ వచనం. అందుకు అబ్రహాం ఇక్కడ తగ్గించుకున్నాడండి. దేవుని ఎదుట దేవునితో మాట్లాడితే ఇలా తగ్గించుకుంటాడండి. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. ఎవరైతే దేనితో పోల్చుకుంటాడండి అబ్రహాం గారు? బూడిదయు ధూళి. మన అబ్రహాం గారి కంటే గొప్పవారు అండి? మన అబ్రహాం గారి కంటే గొప్పవారమా? కాదండి. మనకంటే గొప్పవారంటే అబ్రహాం గారే. దేనితో పోల్చుకున్నాడండి ఆయన? ధూళియు బూడిదను నేను నీ ఎదుట నేను ఎలా మాట్లాడడానికి అర్థం కాదు అని తగ్గించుకున్నాడండి. ఆయన తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడండి. ఎంత
ఎంతగానో సొదొమ గొమొర్రా నుంచి ప్రార్థన చేశాడండి. ఆ కిందకి చదివితే సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. వారి పాపం విషయమై నాశనం చేయాలనుకున్నాడు. అయితే అప్పుడు అబ్రహాం గారు ప్రార్థన చేశాడు దేవుడితో, అయ్యా 50 మంది ఉంటే వదిలే ఆ పట్టణాన్ని, 50 మంది మంచి వాళ్ళు ఉంటే వదిలే అని అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, చూడైతే ఉన్నారని చెప్పు, నాకు అప్పుడు వదిలేస్తాను. అబ్రహాం చూశాడు, లేదు. అయ్యా పోనీ ఒక 25 మంది ఉంటే వదిలేస్తావా? చూడైతే చెప్పేస్తాను, లేదు. పోనీ ఒక 10 మంది, లేదు. ఇలా ప్రార్థన చేసి చేసి అబ్రహాం గారు వెళ్ళిపోయాడు. ఎంతమంది కూడా లేరండి ఆ పట్టణంలో? ఒక్క 10 మంది కూడా, ఒక్క 5 కూడా లేరు పరిశుద్ధులుగా. ఇలా అక్కడ తగ్గింపు త్వత్వాన్ని మనం అబ్రహాం గారిలో చూసాం. ఇంకా మోషే గారిలో కూడా చూద్దాం. మోషే గారిలో చూసినట్లయితే నిర్గమకాండము అదే నాకు చదువుకున్నటువంటి అధ్యాయంలోనే 3వ అధ్యాయము ఇంకా చదువుకున్న విధంగా చూస్తున్నాము. 11వ వచనం నిర్గమకాండము 3వ అధ్యాయము 11వ వచనం. అందుకు మోషే దేవుడితో ఇలా అన్నాడండి. మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, నేను ఎంతటి వాడను? మోషే దగ్గరికి వెళ్ళి మాట్లాడే వాడినా నేను చాలా బాగున్నాయ్యా, ఏయో 2-3 రోజులు ఉన్నాయి, అవి పెంచుకుంటూ బతుకుంటానంటే అలాంటిది నువ్వు నన్ను రాళ్ళ దగ్గర తీసుకెళ్తానంటావా? నేను ఎంతటి వాడును కానయ్యా అని తగ్గించుకున్నాడు మోషే. ఆ తగ్గింపు తత్వాన్ని బట్టే మోషే ఎంతమంది నడిపించాడండి? అలా తగ్గించుకున్నాడు కాబట్టి అంతమందిని ముందు మోషే ఉండి వెనకాల నడిపించాడండి జనం. అలా తగ్గింపు తత్వం ఉన్న బట్టే మోషేకి వెనకాల మంది అనుచరులు వచ్చారండి. చెప్పాలంటే మోషేకి కూడా ఎటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు? సూచక్రియలు అద్భుతాలు కూడా చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చాడు. మోషే చేసినటువంటి అద్భుతాలు ఏంటంటే సముద్రాన్ని పాయలుగా చేశాడండి దేవుని ద్వారా. ఇంకా బండ నుండి నీటిని కురిపించాడు. ఇంకా ఆకాశం నుండి మన్నాను. ఇంకా ఫరో ఎదుట కర్రను ఏ విధంగా మార్చాడు? పాము మార్చాడు. నీళ్ళు ఏ విధంగా మార్చాడు? రక్తంగా మార్చాడు మోషే. ఇది గొప్ప కార్యాలు మోషే ద్వారా జరిగినాయి. ఇన్ని కార్యాలు అంతమంది జనాలు నడిపింపబడ్డారంటే ఏంటంటే కారణం? తగ్గించుకున్నాడంటే ఆయన తగ్గించుకున్న వాళ్ళని, ఆయన ప్రవర్తన ఎవరికి నచ్చింది? దేవునికి నచ్చిన వాళ్ళని మోషేని ఎన్నుకున్నాడు. ఇంకా చివరిగా ఒక వ్యక్తిని చూసినట్లయితే మనము పాత నిబంధనలో దావీదు గారు చెప్పుకోగలిగితే, దావీదు గారు ఎంత తగ్గింపుతో స్వభావం కలిగారో, దేవుని ఎదుట ఎంత భయభక్తులు కలిగి ఉన్నారో కీర్తన గ్రంథం అంతా చదివింది తెలుసుకోవాలి. అటువంటి దావీదు గారు, అసలు దావీదు గారికి తగ్గింపు స్వభావం ఉండకూడదు. రాజు ఆయన గర్వంగా ఉండొచ్చు, హోందాగా ఉండొచ్చు, జనాలకు ఆజ్ఞాపించవచ్చు, చేసుకోవచ్చు. కానీ అటువంటి రాజు అయినా కూడా ఎలా ఉన్నాడండి? తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడు. దావీదు గారు చిన్ననాటంలో ఎవరిని చెప్పాడండి? గొలియాతుని చెప్పాడండి. 6 అడుగుల ఎత్తు మనిషిని చిన్నవారుడు చంపాడండి. అప్పుడే దావీదు గారు ఏమవ్వాలి? నేను కాబట్టి చంపాను, చూసారు ఎంతటి వాడని చంపాను అని అనుకోవాలండి. కానీ అప్పుడు కూడా ఆ చిన్ననాటి తనంలో కూడా దావీదు గారికి ఏం లేదండి, అహంకారం లేదని గొలియాతుని చంపాడండి. ఇంకా చెప్పాడు కదండి, ముందు జంతువుని 2 జంతువులు చెప్పాడండి. ఏంటంటే సింహాన్ని, ఎలుగుబంటిని. మనం చంపగలమండి ఇప్పుడు సింహాన్ని, ఎలుగుబంటిని చంపలేమండి. కానీ దేవుని ద్వారా చంపాడండి. అహంకారం కానీ హోదా కానీ లేదండి, తగ్గించుకున్నాడు. కానీ దాన్ని తగ్గించుకోవడం బట్టి రాజు అయ్యేటువంటి స్థితిలోకి వచ్చాడు. ఇన్ని లక్షణాలు వ్యక్తుల్లో చూసామే. ఒకసారి కొత్త నిబంధనలోకి వెళ్ళినట్లయితే ఫిలిప్పీ పత్రిక చివరి వచనం అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీ సంఘానికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం.
క్రీస్తు యేసునకు కలిగిన క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరు కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మనుషులకు ధనవంతుడు కుమారుడు మనం చూసినట్లయితే మా నాన్న ఎవరో తెలుసా నీకు, నువ్వు ఎలా అంటే అలా అయిపోతావు అని హోదా ఉంటుంది కుమారుడికి. నిజంగా సాక్షాత్ దేవుని కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారే ఈ లోకానికి వచ్చినప్పుడు ఇంకెలా ఉండాలండి ఆయన? నేను లేకపోతే మీరు ఉండలేరు, నా తండ్రి చెప్పారంటే మీరు అంతం అని అనుకోలేండి. కానీ అలా అనుకోలేదండి. యేసు క్రీస్తు వారు తగ్గించుకున్నారు, తను తాను రిక్తునిగా చేసుకుని ప్రాణాన్ని కూడా ఇవ్వడానికే వెలుగు తీయలేదండి. తీసుకుంటారా? తీసుకోండి అని ఇచ్చేసాడండి ప్రాణం. మనం ఇవ్వగలమండి? ఇవ్వలేమండి. ఎందుకు ఇవ్వలేమండి? దేవుడు ఏదైతే చెప్పారో అదే చేశాడండి యేసు క్రీస్తు వారు. అంతేగాని నేను ఆయన కుమారుడు కదా ఇంకా ఎక్కువ శాతం చేయలేదండి. ఇదిగో నేను ఇదే చెయ్యి, ఇలాగే చెయ్యి అంతే. సో అలా చేయడం బట్టి ఎవరి నామం ద్వారా దేవుని స్తుతులు తెలుస్తామని మనం క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు నామం ద్వారా కృతజ్ఞతాస్తుతులు తెలుస్తున్నాం. అలా తను తాను తగ్గించుకున్నాడు యేసుక్రీస్తు వారు. అలా తగ్గించుకున్న దాన్ని బట్టే ఎంతటి వాడైతే యేసుక్రీస్తు వారు మనుషులకి దేవునికి మధ్యవర్తి ఎవరు? యేసుక్రీస్తు. తీర్పులోని ఇదిగోనైనా ఇది అందరూ అంటారు అనుకుంటున్నారు. నేను నాకు తెలిసేది అని చెప్పగలిగినటువంటి వాళ్ళు మనం ఉండాలని అలా చెప్తానండి యేసుక్రీస్తు వారు కూడా. సో ఎన్నో రోజుల నుంచి ఎంతో కాలం నుంచి సత్యాన్ని చెప్తూ సత్యాన్ని బోధించు అయ్యా ఒక్కడే దేవుడు, ఆ నిజమైన దేవుడిని తెలుసుకోండి, నిజమైనటువంటి మార్గాన్ని తెలుసుకొని నడవండి. ఇగో ఈ లక్షణాలు ఉంటాయి ఆ దేవుడు అంటే, ఇలా ఉంటాడు, ఇలా కలిగి ఉంటాడు, ఈ లక్షణాలు కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు. ఇలా చెప్తున్నప్పుడు ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేసి 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 కొంచెం మంది ఆత్మలను నడిపించి మనం తిరిగి మనం ఇచ్చినటువంటి స్థానానికి వెళ్ళిపోవాలి, ప్రకటించాలి. సో మార్పు సువార్త 16:16 ఉంటుందండి. చెప్పబడి నమ్మి బాప్తిసం పొందిన వాడు నమ్మని వాడికి శిక్ష. ఒకటే చెప్తున్నారండి మనకి, నువ్వు చెప్పు 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 వింటే వాడు మంచికే, వినకపోతే వచ్చేస్తాడు అడుగులు, ఏ గుంపులో ఉంటాడో ఆడికే తెలుసు. సో ముందుగా ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలని కోరుకుంటున్నానండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి. సత్యాన్ని ఎరగాలని ఈ యొక్క మా యొక్క ఆశ, అంతేగాని ఏ విధమైనటువంటి పనులు అయితే మాత్రం కాదండి. ప్రతి ఒక్కరు కూడా సత్యాన్ని తెలుసుకుంటారని కోరుకుంటామండి. దయచేసి ఈ నా మాటల్లో ఏమైనా తప్పు క్షమించాలని మీ అందరికీ కూడా కోరుకుంటూ ఈ నా మాటలు వేస్తున్నాను, ప్రార్థన చేసుకున్నాను. మహాకట్టుగా మా ప్రేమలు తండ్రి మనకు వందనాలు చూసుకోవడం తండ్రి. ఏ భాగ్యం లేదు నాకు, ఎంతటి వాడుతున్నాయి తండ్రి. ఈ వాక్యాన్ని ప్రకటించడానికి ఒక అవకాశాన్ని కలిగినటువంటి వందనాలు తండ్రి. ఎవరైనా చెప్పిన మాటలు నా ప్రతి ఒక్కరిని తీయించి ఆశ్రయం కలిగించండి, నన్ను శక్తితో తీయించి నడిపించుకుంటున్నాను మీకు వందనాలు తండ్రి. ఇంకా నీకు జ్ఞానాన్ని దయచేసి నడిపించండి తండ్రి. నీ సన్నిధిలో చేరి మేము ఆరాధించుకోవడానికి తండ్రి. ఒక ఆత్మలను రక్షించుకోవడానికి తండ్రి. ప్రవస్థానాలతో నీ మాట్లాడిన మాటలు తప్పుడు కర్తాలు క్షమించి నడిపించిన ప్రవస్థానాలతో యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.